ఉపవాసము దివారాత్రము ధ్యానించాలి. వాక్యము కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఆనాటి ధర్మశాస్త్రము ఇప్పుడు మనం చదివే బైబిలు కాదు. అప్పటి ధర్మశాస్త్ర గ్రంథమంతా ఆజ్ఞలతో కూడినది. మన బైబిల్లో నిర్గమకాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు ఇవ్వబడిన ఆజ్ఞలు, ఉపదేశాలే ఆనాటి ధర్మశాస్త్ర గ్రంథము. ఆజ్ఞలన్నీ భయపెట్టేవే. పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టమని, సమాజములో నుండి వెలివేయమని, బలులు అర్పించమని ఉన్న ధర్మశాస్త్రములో ఆనందించటానికి ఏముంటుందని దివారాత్రములు దానిని ధ్యానించాలని అనుకోవచ్చు. అయినప్పటికీ దేవుడు మనుష్యులను ప్రేమించి క్రమశిక్షణలో, క్రమమైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథ సారాంశాన్ని ధ్యానించడంలో సంతోషించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను, విధులను, కట్టడలను గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తే కదా ధర్మశాస్త్రమునందు ఎందుకు ఆనందించాలో తెలిసేది. మనుష్యుల మధ్యలో సంతోష సమాధానాలు ఉండాలని, సమాజములో క్రమముతో జీవించాలని దేవుడు ధర్మశాస్త్రమును మనుష్యులకి ఇచ్చాడు. తప్పుచేసిన వారిని శిక్షించకపోతే సమాజమంతా చెడిపోదా? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. యెహోషువ 1:8. నాటి ధర్మశాస్త్ర గ్రంథమైన, నేటి పరిశుద్ధ గ్రంథమైన దేవుడు మనుష్యుల కోసమే ఇచ్చాడు. నేటి కాలంలో బైబిలును చదవటమే గగనము, ఇంకా ధ్యానించడం అనేది జరగని పని. క్రైస్తవులని చెప్పుకునే ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం 2-3 బైబిళ్లు అయినా ఉంటాయి. ఎంతమంది ఒక్కసారైనా బైబిలు పూర్తిగా చదివి ఉంటారు? దేవుడు మనల్ని మతిస్థిమితం లేనివాళ్లుగా కాకుండా తెలివితేటలతో ఎందుకు పుట్టించాడంటే మనల్ని సృష్టించిన దేవుని గురించి తెలుసుకోవడానికే తప్ప దేవుడు మనకిచ్చిన తెలివితేటలతో ధనము సంపాదించుకొని సుఖసంతోషాలతో జీవించారని కాదు. అయినా కూడా దేవుడిచ్చిన తెలివితేటలని కేవలం ధన సంపాదన కోసమే ఉపయోగిస్తున్నారు. దేవుడిచ్చిన తెలివితేటలతో బాగా చదువుకుంటారు. ఆ చదువుని దేవుని కోసం కాకుండా ఉద్యోగమో, వ్యాపారమో చేసి డబ్బు సంపాదించుకుంటారే తప్ప దేవుని కోసం ఉపయోగించరు. మనం పరిపూర్ణంగా అంటే తెలివితేటలతో ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే అని గుర్తుంచుకోవాలి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. యిర్మీయా 9:24. దేవుడిచ్చిన తెలివితేటలను దేవుని కోసం ఉపయోగించకపోయినా కనీసం బైబిలు గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి దానిని దివారాత్రములు ధ్యానిస్తే మనకి మనమే మేలు చేసుకున్న వారమవుతాము. దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులకి బైబిలు పూర్తిగా చదవడానికి వారి శరీరం సహకరించదు. బైబిలు అలంకారప్రాయం అవుతుందే తప్ప ధ్యానించడానికి పనికిరావడం లేదు. కాబట్టి మనలను ప్రేమించి దేవుడు మనకిచ్చిన బైబిలును దివారాత్రములు ధ్యానించి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొనుటలో ఆనందించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, నీవు మమ్మును ప్రేమించి మాకు దయచేసిన బైబిలును దివారాత్రము ధ్యానించుటకు మాకు శక్తి దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.